నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లెళ్లపల్లి గ్రామ ఎస్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి 5 పూరీళ్లు, ఒక గడ్డి వాము దగ్ధం. బాధితులను ఆదుకున్న ఎర్రగొండపాలెం వైకాపా మరియు తెదేపా ఇన్ఛార్జీలు. ఏడవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. అంగన్వాడీల దీక్షా శిబిరంలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. విధులకు వెళ్లిన ఆర్మీ జవాన్ అదృశ్యం. మారంరెడ్డి వీర బ్రహ్మానందరెడ్డి ఆచూకీ కోసం అల్లాడుతున్న తల్లిదండ్రులు, విచారణ చేపట్టిన ఆర్మీ అధికారులు. ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏపీ యాదవ జేఏసీ కమిటీ చైర్మన్ పిఎల్పి యాదవ్. మార్కాపురం పట్టణ ప్రజల సౌకర్యార్థం నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన వాటర్ ట్యాంకరు, పారిశుద్ధ్య ట్రాక్టర్ను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో వార్డులో ప్రజలు నీటికి ఇబ్బంది పడేటప్పుడు అవసరమైన వారికి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే పారిశుద్ధ్య పనుల్లో భాగంగా చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు మరో ట్రాక్టర్ ట్రాలీని మున్సిపల్ చైర్మన్ చెర్లంచర్ల బాల మురళీకృష్ణ ప్రారంభించారు. పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రభుత్వం మంజూరు చేయడం అభినందనీయమన్నారు. వీటి విలువ సుమారు 20.80 లక్షలు ఉందని మున్సిపల్ డిఈ సుభాని తెలిపారు. అలాగే యూనిసెఫ్ మంజూరు చేసిన శానిటైజర్ పరికరాన్ని ప్రారంభించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని ప్రజలకు సూచించారు. నూతనంగా ఎంపికైన 11 మంది వాలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్లు షేక్ ఇస్మాయిల్, అంజమా శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ జి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బుస్సెట్టి నాగేశ్వరరావు, కొత్త కృష్ణ, సిరాజ్, నాయకులు మారంరెడ్డి కిట్టు, హుసేన్ బాషా, ముత్తారెడ్డి, వెంకట్రెడ్డి, కమిషనర్ రవీంద్ర, మేనేజర్ శ్రీనివాసన్, శానిటరీ ఇన్స్పెక్టర్ రసూల్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లెళ్లపల్లి గ్రామ ఎస్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి 5 పూరీళ్లు, ఒక గడ్డివాము దగ్ధమైన విషయం విదితమే. అగ్ని ప్రమాదం ఘటన విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ హుటాహుటిన మండల కన్వీనర్ పోలిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయ రెడ్డి, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, చల్లా ఎల్లారెడ్డి మరియు వైసీపీ నాయకులను పంపి బాధితులను పరామర్శించి వారికి అత్యవసరంగా వాడుకోవడానికి 15,000 నగదు, నిత్యావసర సరుకులు, బియ్యం, వస్త్రాలు పంపిణీ చేయించారు. అనంతరం హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తన అనుచర గణంతో సంఘటనా స్థలానికి చేరుకుని 6 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 15,000 చొప్పున మొత్తం 90,000 రూపాయలను తన సొంత నిధులు అగ్ని ప్రమాద బాధితులకు అందజేశారు. ఈ విధంగా ఒక కుటుంబానికి 25,000 రూపాయలు పైచీలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు మౌనమా మనసే తడిసేలా కురిసే నవ్వుల చెంచల్లా సమయం విడిసేలా విరిసే ఆశల హరివిల్లా ఆగని జీవన గానమా ఆ దేవుని వరదానమా పదములు కడిగావే తెలిసే అర్థం నువ్వేనా పరుగులు వలిసావే కలిసే తీరం నువ్వేనా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ జావీద్ అన్వార్ అన్నారు. ఇంకొకరిని కూర్చోబెట్టుకున్నామా ముందుగా పాత్రికేయ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మన ఆంధ్రప్రదేశ్కు దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ అయినటువంటి షర్మిలమ్మ గారికి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా అధిష్టానం నిర్ణయించడము మా అందరికీ సంతోషకరమైన విషయము. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కూడా మేము ముక్తకంఠంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిత్రులారా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలన్నా సరిచేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మార్గమని ప్రజలు గుర్తించారు. అందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ, ప్రజాభి ఆదరణ పెరిగింది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే, ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజుల్లో ఉన్నటువంటి దిగవంత నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన అమృత హస్తాలతో దాన్ని ప్రారంభిస్తే ఇంతవరకు ఆ పనులు పూర్తి చేయక అటు టీడీపీ కానీ ఇటు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆయన పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ తండ్రి చేసినటువంటి పనుల మీద ఎలాంటి శ్రద్ధ చూపకుండా వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసినాడు. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు 2022లో ఇస్తాను, 23లో ఇస్తానని డేట్లు మ్యాచ్ ఫిక్స్ చేసినట్టు డేట్లు కూడా ఫిక్స్ చేసినాడు. కానీ ఇంతవరకు పూర్తి చేయలేకపోయాడు. ఈ ప్రాంతానికి అత్యవసరమైనటువంటి జలగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవటము, అదేవిధంగా మార్కాపూర్ వెనకబడిన పశ్చిమ ప్రకాశానికి జిల్లాగా అవసరం ఉంటే ఆ జిల్లాగా అవసరం ఉన్న ఆవశ్యకత ఉన్నా కూడా గుర్తించలేక తన మొండి వైఖరితోటి నియంత పాలన సాగిస్తూ ప్రకాశం జిల్లాలోని మార్కాపురంతో కలుపుకొని ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు 5 నియోజకవర్గాలకు జిల్లాగా ప్రకటించకపోవటం కూడా ఆయన యొక్క నియంత పాలనకు ఒక నిదర్శనము. ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ
రాష్ట్రంలో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో పుంజుకుంటుంది. తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అధికారాన్ని చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షకు తదనుగుణంగా ఒక శుభ పరిణామంగా ఆమె దిగవంత ముఖ్యమంత్రి కూతురైనటువంటి షర్మిలమ్మ గారు ఆంధ్ర రాష్ట్ర పగ్గాలు చేపట్టడము మా అందరికీ సంతోషదగ్గ విషయము. ఆమె గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తూ ఆమెతోటి మేమందరం కలిసి రాష్ట్రాన్ని, ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకెళ్ళి సాధించే దిశగా, అధికారం చేపట్టే దిశగా ముందుకు పయనిస్తామని తెలుపుతున్నాను. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అండగా ఉంటానని ధైర్యం కల్పించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లేళ్లపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ ఘటనలో పూర్తిగా కాలిపోయిన 4 ఇళ్ల వద్దకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో 4 గుడిసెలు పూర్తిగా దగ్ధమవడం జరిగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అండగా ఉంటానని ధైర్యం కల్పించారు. వారికి తక్షణ ఆర్థిక సహాయంగా 25,000 రూపాయలు అందజేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. అధికార సాయం మీరేం అధైర్యపడబాకండి, అందరు ధైర్యంగా సాయం చేద్దాం, సరేనా? పంపకాన్ని ఉండమని రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం క్రింద జీవో 2 ప్రకారం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అంగన్వాడీలు భయపడేది లేదని అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు కొనసాగింది. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మె నేడు 37వ రోజుకు చేరింది. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం కింద జీవో నెంబర్ 2 సవరణ చేస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అంగన్వాడీలు సంజాయిషి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు డి స్వర్ణ మాట్లాడుతూ ఎన్ని నోటీసులు ఇచ్చినా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ధర్నా నేర్చుకోపోతే ఎట్లా అమ్మా జరగాలరా నాయన, బాగా జరగాలి అమ్మా. సేదించమ్మా మొన్నమ్మను, అరే వెనక సేది.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ పాదయాత్ర చేయనున్నామని పశ్చిమ ప్రాంత ప్రజలందరూ పాదయాత్రను జయప్రదం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వి సుదర్శన్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలపై ప్రకాశం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాచరణను రూపొందించుకొని ఈ జిల్లా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈ జిల్లా ప్రజలకు అవసరతలు ఉన్నటువంటి ప్రధాన అంశాల మీద ఆమ్ ఆద్మీ పార్టీ 150 కిలోమీటర్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం పెద్దదోర్నాల మండలం కొత్తూరు దగ్గర టన్నల్ దగ్గర నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గం, మార్కాపురం, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల మీదుగా 150 కిలోమీటర్లతో ప్రధానమైన సమస్యలు అనేటువంటి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం, అందుకు సంబంధించిన నిధులు, నిర్వాసితుల సమస్యలపై ప్రధాన పోరాటం దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం. అంతేకాదు అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ జిల్లా ప్రజల ప్రధాన ఆకాంక్ష మీద కూడా మేము ముందుకు కదులుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లా తరువాత అత్యంత వెనుకబడిన దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రెండో జిల్లాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చి ఈ జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన 1000 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ను మేము తీసుకొని ఈరోజు ఈ పాదయాత్రకు రూపకల్పన చేసి ఉన్నాము. అంతేకాదు రానున్న వేసవి కాలము ప్రజలు త్రాగునీటికి అనేక ఇబ్బందులు గతంలో పడతా ఉన్నారు. ఇప్పటికి కూడా త్రాగునీటి సమస్య ఉంది. ఈ త్రాగునీటి సమస్యపై నిర్దిష్టమైన ప్రణాళికని ఏర్పాటు చేసుకొని రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చేయడానికి ఈ అధికారులు చొరవ తీసుకోవాలి. ఈ అన్ని అంశాల మీద మేము ఈ పాదయాత్రను చేపట్టదలిచాము. అంతేకాదు ఈ జిల్లా వెనుకబాటు తరుణానికి ప్రకాశం పశ్చిమ జిల్లా ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయాలనే దాని మీద గత జిల్లాల ఏర్పాటు విషయంలో న్యాయబద్ధంగా కాకుండా అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి ఎవరైతే అడ్డుపడి ఉన్నారో ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. ఈ మార్కాపురం రెవెన్యూ డివిజన్ ప్రాంతమైనటువంటి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరి ప్రాంతాల నుంచి పోటీ చేయాలనుకునే ఆ జిల్లా ఎన్నుకబాటు కారణకులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతం నుంచి కానీ పోటీ చేయడానికి సమాలోచనలు చేయడం జరుగుతుంది. ఆ నాయకులు ఈ ప్రాంతంలో కానీ వచ్చి పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు వారికి బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు వెలిగొండ ప్రాజెక్టుపై మీనమీసాలు లెక్కిస్తూ ప్రజలను అమాయకులు చేస్తూ ఇప్పటికి కూడా ఆ నిర్మాణానికి కావలసిన వ్యయము నిధులు మంజూరు చేయకపోగా ఎన్నికల నాటికి ప్రారంభిస్తామని ఈ ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ అబద్ధాలాడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్న విషయం కూడా మేము ఎండగట్టడానికి సంసిద్ధులమై ఉన్నాము. ఏదేమైనప్పటికీ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కోసం 2000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలి. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి వెంటనే కృషి చేయాలి. అదేవిధంగా జిల్లా వెనుకబాటుతనానికి కారణమైనటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలి. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి. నిరుద్యోగ బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే.
వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. తెలుగు ప్రజలకు పెద్ద పండుగ అయిన సంక్రాంతిని అంగన్వాడీలు తమ పోరాట శిబిరాల్లోనే జరుపుకోవాల్సిన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ జావీద్ అన్వర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 37వ రోజుకు కొనసాగింది. పండగ రోజుల్లోనూ అంగన్వాడీలు సమ్మె శిబిరాలకు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా నిరవధిక సమ్మె చేస్తూనే పండుగను జరుపుకున్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వినేంత సమయం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెవిటి ప్రభుత్వానికి చెవులు మూసుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలో నిరవధిక సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి అంగన్వాడీలకు పూర్తి మద్దతు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, తక్షణమే పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ జావీద్ అన్వర్ మాట్లాడుతూ సంక్రాంతికి తన అక్క చెల్లెళ్లను, ఆడబిడ్డలను కుటుంబాలతో సహా రమ్మని, వారందరికీ తమకు శక్తి కొద్దీ బట్టలు కొనివ్వడం ఆనవాయితీ. కానీ ప్రతి సందర్భంలోనూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలంటూ ఎంతో ఆప్యాయత ఒలకబోసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఆనవాయితీ విస్మరించడం అమానుషం. 5 ఏళ్లకోసారి అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించామని, వేతనాలు 5 ఏళ్లకోసారి మాత్రమే పెంచడం తమ విధానమని జనవరి 12న జరిగిన చర్చల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 5 ఏళ్లకోసారి పెంపుదల అంటే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా? పీఆర్సీ అమలు చేస్తారా? నిజానికి 5 ఏళ్లకోసారి అంగన్వాడీల గౌరవ వేతనాలు పెంచే విధానం ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో గాని ఏ ఇతర రాష్ట్రంలో గాని లేవు అని తక్షణమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో అంగన్వాడీలకు పూర్తిగా తమ మద్దతుని తెలియచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ నిరవధిక సమ్మె కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, రామిరెడ్డి, ఏఐటియుసిస్, ఏఐటియు నాయకులు కాసిం, రూబిన్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు వాకిలి కార్యదీక్షను వదిలి ఇక్కడ నిరసన తెలుపుతూ నిరసన చేస్తున్నటువంటి అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తలు, టీచర్లకు కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గం తరఫు నుండి మా అందరి నుండి హృదయపూర్వక ధన్యవాదాలు. మార్కాపురంలో మొట్టమొదటిసారిగా మీకు మద్దతు తెలపడానికి ఒకసారి వచ్చి ఉన్నాము. కానీ 37 రోజులు గడిచినా ఇంకా ఈ మొండి నియంత జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి చలనం లేకుండా ఇంకా మిమ్మల్ని సాధించాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ చట్టాలు ఈ చట్టాలు ప్రయోగించి మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని తీసేస్తామని భయపిస్తున్నటువంటి ఈ మొండి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. తల్లులారా, జగన్మోహన్ రెడ్డి అంత మొండి మనం ఇంతవరకు చూడలేదు. ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా నిరసన తెలుపుతూ తమ హక్కులు కావాలని అడుగుతున్నప్పుడు వెంటనే చర్చలు జరిపి వాళ్ళు అడిగినంత కాకుండా ఎంతో కొంత న్యాయం చేసే దిశగా ముందుకు పోతుంది. కానీ అక్కడ పైన కేంద్రంలో కూడా రైతులు నిరసన చేసినప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ కదలలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి కూడా చలనం లేకుండా మొండిగా తన కుర్చీ మీద కూర్చొని తనే నియంత, నేనేం చెప్తేది జరుగుతుందని నిలబడి కూర్చున్న వ్యక్తిని మనం చూస్తున్నాం. సోదరులారా, రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కు కల్పించింది. న్యాయమైన పోరాటం చేసే హక్కు ఉంది. ఎవరైనా చేయొచ్చు, న్యాయపరంగా ఎవరైనా డిమాండ్ చేయొచ్చు. వారి అవసరాలను బట్టి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలిపి తీసుకోవాల్సినటువంటి వాళ్లకు హక్కు ఉంది. అలాంటి హక్కును కాలరాసేటటువంటి ఎవరికి చేత కాదు. అదేవిధంగా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది. ఈ మధ్యనే జనవరి 11వ తేదీన మాకు
ఈ మధ్యనే మాజీ అయినటువంటి గిడుగు రుద్రరాజు గారు కూడా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి అంగన్వాడీ ధర్నాకు వెళ్ళి మేమందరం కూడా ఆయనతో పాటు మద్దతు తెలిపి వచ్చినాము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏఐసిసి తరఫున ఇన్ఛార్జిగా కొత్తగా ఏర్పాటైనటువంటి మాణిక్యం ఠాకూర్ గారు కూడా ప్రసంగించారు. వాళ్ళు హామీ ఇచ్చారు, మీ అందరికీ మేము ఎంటా ఉంటామని, మీ అందరి సమస్యను పోరాడే వరకు మేము మీతో. ప్రతి పాడి రైతు తమ పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేయించాలని కురిచేడు ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఓకే సార్, నేను డాక్టర్ జి నాగేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఏరియా వెటనరీ హాస్పిటల్ కుర్చేడులో పనిచేస్తున్నామండి. ఇప్పుడు మన హాస్పిటల్ తరఫున ప్రభుత్వం వారి సహాయంతో పశువులలో గాలికుంటు టీకాలు వేయడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా మనకి ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక 85% కవర్ చేసాం. ఇందులో భాగంగా వెయిట్లో వేస్తామంటే టీకాలు 3 నెలలు నిండిన చిన్న లేగదూడల నుంచి అన్ని మిగతా ఇంకా ఎంత వయసు అయినా కూడా ఈ వ్యాధి వస్తుంది. మనకి టీకా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఈ వ్యాధి సోకినా కూడా చాలా తక్కువ బాధతో ఉంటుంది, అంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. మనం యాంటీబయాటిక్స్ ఇస్తే దాన్ని మనం నయం చేసుకోవడానికి వీలు ఉంటుంది. అదే కాకుండా మనం వ్యాక్సిన్ చేసుకోకుండా వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది, రైతుకి ఆర్థికంగా చాలా నష్టదాయకంగా ఉంటుంది. అందుకనే అందరూ రైతులు కూడా ఈ మన సిబ్బంది ఒక టీమ్స్ లాగా ఫామ్ అయ్యి చేస్తూ ఉన్నాం మన మండలంలో. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మన మండలం మొత్తం మీద ఒక 10,000 పశువులకి టార్గెట్గా పెట్టుకున్నాం మనం టీకాలు వేయటానికి. అందులో ఒక 85% కంప్లీట్ అయింది. నియర్లీ ఒక 8,000 వరకు అవుతుంది. రిమైనింగ్ కూడా ఇంకా 3-4 డేస్లో మొత్తం కంప్లీట్ చేస్తాము. అదే కాకుండా ఈ వ్యాధి ఒకసారి సోకిందంటే ఆ పశువు 2 సంవత్సరాల వరకు ఎందుకు పనికి రాకుండా ఊరికే దాన్ని మేపడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా దాని పాలు దాగిన లేగదూడల్లో అయితే ఈ వ్యాధి సోకిందంటే అవి చనిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది వాటికి. ఎందుకంటే అందరూ ఎందుకు చనిపోయింది అనుకుంటారు, కానీ దానికి గుండెకి సంబంధించిన వ్యాధి రావటం వల్ల చనిపోతాయి. ఈ పెద్ద పశువుల్లో కూడా అక్కడెక్కడ చనిపోవడం చూస్తూ ఉంటాం. 1 in 1,000 అట్లా చనిపోతూ ఉంటాయి. ఎందుకు చనిపోయినాయి అంటే ఈ గుండె సంబంధించిన వ్యాధి వస్తుంది అన్నమాట. పెద్దవాటిలో కూడా వ్యాధి తగ్గిన తర్వాత కూడా వస్తుంది. అందుకని రైతు సోదరులందరూ కూడా దీన్ని ఈ వ్యాక్సినేషన్ అన్ని పశువులకు వేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సెలవుల అనంతరం ఆర్మీలో విధులలో చేరడానికి ఇంటి నుండి వెళ్లిన వ్యక్తి మార్గ మధ్యంలో అదృశ్యం కావడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామంలో ఇటీవల సెలవులు ముగించుకుని తిరిగి విధులలో చేరడానికి వెళ్లిన ఆర్మీ జవాన్ మార్గ మధ్యలో అదృశ్యం కావడంతో గ్రామస్తులు అలజడి రేగింది. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల మారంరెడ్డి వీరబ్రహ్మానందరెడ్డి ఆర్మీ సిగ్నల్ సెంటర్లో గత 7 సంవత్సరాలుగా విధులు నిర్వహించేవాడు. డిసెంబర్ 8న సొంత గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. ఈ జనవరి 8వ తేదీన భార్య భాగ్యలక్ష్మిని వారి పుట్టిల్లు అయిన ఒంగోలులో వదిలిపెట్టి తిరిగి విధులకు వెళ్లాలని బయలుదేరి వెళ్లాడు. ఈ నెల 10వ తేదీన పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అక్కడ నుంచి ఆర్మీ యూనిట్ కు వెళ్లాల్సి ఉండగా మార్గ మధ్యలో అదృశ్యమయ్యాడు. ఆర్మీ యూనిట్ వారు బ్రహ్మానందరెడ్డి విధులకు రాకపోవడంతో సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి విధులకు వెళ్లకుండా ఏమయ్యాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్ కు కొద్దిగా దూరంలో ఆర్మీ జవాన్ బ్యాగ్ కొన్ని పత్రాలను ఫోన్ పశ్చిమ బెంగాల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ వేగవంతం చేశారు. నేటికి అతని గురించిన సమాచారం తెలియకపోవడంతో
సొంత గ్రామంలో బంధువులు, తల్లిదండ్రులు, అటు భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మానందరెడ్డికి భాగ్యలక్ష్మికి వివాహమై కేవలం సంవత్సరమే అయిందని కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఎవరితోనూ గొడవలు లేవని, ఎటువంటి కుటుంబ సమస్యలు లేవని, ఆస్తి గొడవలు లేవని, ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన అతను ఏమయ్యాడో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు, ఆర్మీ అధికారులు త్వరగా విచారణ చేపట్టి ఎక్కడ ఉన్నాడో, ఏమయ్యాడో, ఏం జరిగిందో కనుక్కోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నా పేరు మారంరెడ్డి ఈశ్వరెడ్డి. మా కుమారుడైన మారంరెడ్డి వీర బ్రహ్మానందరెడ్డి డిసెంబరు 8వ తారీఖు ఇంటికి వచ్చాడు. జనవరి 8వ తారీఖున బయలుదేరాడు. ఒంగోలు నుంచి న్యూ జల్పాయిగూడి వెస్ట్ బెంగాల్ పోతున్నాడు. పోయిన తర్వాత అక్కడ దిగినాడు. వెస్ట్ బెంగాల్ 10వ తేదీన 3 గంటలకు అక్కడ దిగాడు. దిగిన తర్వాత ఏమైంది మాకు విశేషాలు తెలియడం లేదు. అక్కడ ఆర్మీ అధికారులు, సివిల్ పోలీసు గాలిస్తున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. జల్దీ మమ్మల్ని ఎక్కడ చూసి అందరినీ వెతికి ప్రభుత్వము కోరుతున్నాము. తొందరగా వెతకాలని చెప్పేసి మాకు బాధలతో మాకు ఉన్నవి. ఏదైనా ఎవిడెన్స్ ఏం దొరకడం లేదు. ఎవిడెన్స్ అన్నీ రైల్వే ట్రాక్ వరకు వచ్చేసి బ్యాగ్ దొరికినది అంటున్నారు, కానీ మాకు క్లియర్ లేదు. ఏమిటి సమాచారం లేదు. ప్రభుత్వం కానీ అన్న ఆర్మీ అధికారులు కానీ తొందరగా ఎతికి చూడాలని మేము ప్రార్థిస్తున్నాము. చలి, మంచు కారణంగా కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను గుర్తించి వారికి దుప్పట్లను పంపిణీ చేసినట్లు లఘు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పందరబోయిన ప్రసాద్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో వివిధ గ్రామాలలోని నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని లఘు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. లఘు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పందరబోయిన ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని SBNRM పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని నిరుపేదలకు చలి నుండి, మంచు నుండి రక్షణ కోసం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లఘు ట్రస్ట్ అధ్యక్షుడు పందరబోయిన ప్రసాద్ మాట్లాడుతూ, మా సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నామని, ప్రస్తుతం చింతలపల్లె పంచాయతీలో చలికి, మంచుకు దుప్పట్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న 200 మందిని గుర్తించి వారికి నాణ్యమైన దుప్పట్లు అందజేశామని అన్నారు. బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లె వాస్తవ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కీర్తిశేషులు పూజల ఈశ్వరీయ ఆశయాల కోసం లఘు చారిటబుల్ ట్రస్ట్ మొదట ఏర్పాటు చేసినట్టు, ప్రస్తుతం దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం లఘు ట్రస్ట్ చైర్మన్ పందరబోయిన ప్రసాద్ను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఖాసిం వలి, రమణయ్య, గురువయ్య, వెంకటయ్య, మజూరి, చెన్నయ్య, లఘు ట్రస్ట్ సభ్యులు, ఇతర గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. రమణ కానీ, మరిదాసన్న కానీ, ఇంకా చాలా మంది వాలంటీర్స్, మన వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మీ పేరు రాసి ఇచ్చారు. పలానా వాళ్ళకి ఇవ్వచ్చు అని. సరే అమ్మా, వాళ్ళ లిస్ట్ అంతా పట్టుకురండి అని చెప్పి హనుమంతరాన్ని కల్పించిన ఫ్రెండ్ నాగూరు అనమాట. ఈయన కూడా 4 రోజుల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇట్లా అందరూ ఒక మంచి పని చేయడానికి ఇంతమంది సహకరిస్తారనేది నాకు నిజంగా చాలా హ్యాపీ ఇస్తుంది. ఇంతవరకు అయితే నేను హ్యాపీ. తర్వాత అయితే ముందు కూడా ఇంకా ఏమైనా కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా చేయగలుగుతాము. నేను ఒక్కనే అయితే చేయలేను. నాతో పాటు 10 పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి అందరి సహకారంతో కొంతమందికి ఏదైనా కొంత చేయాలనేది నా ఉద్దేశం. ఎప్పుడైనా సరే సారు మాత్రం నాకు ఎప్పటి నుంచో ఆయన నేర్పిన బుద్ధులు, ఆయన నేర్పిన నడవడిక అవన్నీ నాకు ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఎన్నో తీర్చిదాకా ఉంటాయి. ఈ బండల మీద కూర్చుని బెంచులు లేవు, కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఈ స్కూల్కి వచ్చాను. 10వ తరగతిలో చెప్పులు దొరుకుతున్నాను నేను. అంటే చెప్పు కూడా బాగోదు. అట్లా వచ్చినాం కాబట్టి మనకు విలువ తెలుస్తుంది. విలువ తెలియ అట్లా నలిగిన మనిషి ఎవడైతే ఉంటుందో వానికి ఆలోచన ఎక్కువైతుంది. విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా రాచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంతకాల సేకరణ ప్రారంభించారు. మండల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు, గిరిధర్ శర్మ, మండల విస్తరణ అధికారి సురేష్, కార్యాలయం ఏవో వెంకట్రామిరెడ్డి సంతకాలు చేశారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, సిబ్బంది తదితరుల చేత సేకరణ జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కవిత చౌదరి మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టిందని తెలిపారు.
మాధవి విజయవాడలో ఇలా చేసి ఆన్లైన్ ఇక్కడ అన్ని చోట్ల దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రకటించిన మహానుభావుడు యాదవ వంశ శ్రేష్ఠ శ్రీకృష్ణ దేవరాయలు జయంతిని మార్కాపురం పట్టణంలోని బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యాదవ జేఏసీ కమిటీ చైర్మన్ పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు హయాంలో మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ నిర్మాణం జరిగిందని తెలిపారు. దేశంలోని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటిన శ్రీకృష్ణ దేవరాయలు తాను యాదవ్ వంశస్థునని ప్రకటించుకున్న విషయాన్ని గురించి ప్రస్తావించారు. యదువంశంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని పిఎల్పి యాదవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదవ యువత, హైకోర్టు న్యాయవాది పిఎన్పి యాదవ్ మరియు అనేక మంది బీసీ నేతలు పాల్గొన్నారు. గుర్తించబడినటువంటి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ దేవరాయలు గారు తన ఆముక్తమాలిక జీవిత చరిత్రలో తాను యాదవ వంశ సంబుధుడిగా తెలియజేయడం జరిగింది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో యాదవులందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలను మననం చేసుకుంటూ వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మన మార్కాపురం బీసీ భవన్లో కూడా వారి యొక్క జన్మదినాన్ని నిర్వహించాము. మార్కాపురానికి శ్రీకృష్ణదేవరాయలు గారికి ఎంతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మార్కాపురంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానాన్ని 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించినారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దేశంలో తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను అలనాడే శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తించి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా యాదవ వంశ ప్రముఖుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్రను ఒకసారి మననం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీకృష్ణదేవరాయ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.